హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు నాసిక్ జర్నీ అండి. మా ప్రయాణం వచ్చేసి షిరిడీకి. సో మేము ఫస్ట్ నాసిక్ వెళ్ళి అక్కడి నుంచి ఎలాగా ప్రయాణం అనేది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మొత్తానికి మన సీట్లోకి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు మాట్లాడుకుందామండి. మా జర్నీ వచ్చేసి హైదరాబాద్ నుంచి నాసిక్కి. చాలామంది షిరిడి వెళ్ళాలంటే షిరిడిని మెయిన్ పాయింట్గా పెట్టుకొని త్రయంబకేశ్వర టెంపుల్ అండ్ గుర్నేశ్వర్ టెంపుల్ని దర్శించుకుంటారు. కానీ మేము అలా చేయొద్దు అనుకుంటున్నాము. మేము డైరెక్ట్గా నాసిక్ వెళ్ళిపోయి నాసిక్లో త్రయంబకేశ్వరం టెంపుల్ అండ్ పంచవటి చూసుకున్నాక మేము తిరిగి నైట్ కల్లా షిరిడి వెళ్ళి షిరిడిలో స్టే చేయాలని మా ప్లాన్. అండ్ షిరిడి డే 2లో షిరిడి దర్శించుకొని షిరిడి అండ్ శనిసింగాపూర్ అండ్ డే 3 గిర్నేశ్వర్ టెంపుల్ మినీ తాజ్మహల్ అండ్ ఎల్లోరా కేవ్స్ మా ప్లాన్ ప్రకారంగా. సో ఇంకా మా జర్నీ చూసేయండి. షిరిడి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి 2 స్టేషన్స్ దగ్గర దిగిపోవచ్చండి. ఒకటి నాగర్సోల్ దగ్గరన దిగి షిరిడి వెళ్ళొచ్చు. 2 మన్మాడ్లో దిగైనా షిరిడి వెళ్ళొచ్చు. షిరిడి నాగర్సోల్ కన్నా మన్మాడ్లో దిగితే బెటర్. ఎక్కువ ట్యాక్సీ అవనేవి ఉంటాయి మన్మాడ్ నుంచి. ఇది వచ్చేసి నాగర్సోల్ స్టేషన్ అండి. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మొత్తానికి మన్మాడ్ స్టేషన్ వచ్చేసిందండి. మేము బుక్ చేసుకుంది హైదరాబాద్ టు మన్మాడ్. మనకి నాసిక్కి హైదరాబాద్ నుంచి ఒకటే ట్రైన్ ఉంది, అది కూడా డే టైంలో ఉంది. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అది పాసిబుల్ కాదు కాబట్టి మేము హైదరాబాద్ టు మన్మాడ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి మన్మాడ్ నుంచి నాసిక్కి 1 అవర్ జర్నీ. జనరల్ టికెట్ వచ్చేసి 45 రూపీస్ ఉంటుందండి. సో మనం ఇక్కడ నుంచి మన్మాడ్ నుంచి నాసిక్కి వెళ్ళే ట్రైన్ ఎక్కేసేద్దాము. 1 అవర్ జర్నీయే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, జనరల్ అయినా వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోదాం పదండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మన్మాడ్లో బయటకంట వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళాము. అలా కాకుండా మీరు మన్మాడ్ దగ్గరలో వస్తున్న దూరం అంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంది మన్మాడ్ స్టేషన్ అన్నప్పుడే యూటీఎస్ యాప్లో టికెట్ తీసేసుకోండి. సో మీరు ఇంకా స్టేషన్ బయటకంటే వచ్చి టికెట్ తీసుకునే పని లేదు. మేము పడుకొని టికెట్ తీసుకోవడం మర్చిపోయాము. సో స్టేషన్ బయటకంటే వచ్చి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకొని 2 కిలోమీటర్స్ ముందు ఉన్నప్పుడు టికెట్ తీసేసుకుంటే యూటీఎస్ యాప్లో మీకు ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా బుజ్జి అయితే టికెట్ తీసేసుకున్నాడు నాసిక్ రోడ్కి. నేనేమో వెళ్ళి లైన్లో నుంచున్నాను. ఇంకా తీసేసుకున్నాం. పదండి వెళ్ళిపోదాం. ఇది జస్ట్ ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం. మ్యాక్సిమం అందరికీ వస్తుంది అనుకోండి. మనం ఏదైతే వెళ్ళాల్సిన స్టేషన్ నొక్కితే అది వచ్చేస్తుంది. ఇది చూపించడం కారణం ఏంటంటే ఇది ఉన్నా కానీ చాలా స్టేషన్లో అసలు ఎవరు సరిగ్గా యూస్ చేసుకోవట్లేదు. అందరూ వెళ్ళి లైన్లోనే నుంచుంటున్నారు, అందుకు చూపించాను. ఇది మొత్తం అండ్ నాసిక్ స్టేషన్ కూడా రీచ్ అయిపోయాము. నాసిక్ స్టేషన్ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి త్రయంబకేశ్వర టెంపుల్కి. సో త్రయంబకేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తున్నాము. మీకు బస్ స్టాప్ రైల్వే స్టేషన్ బయటకు రాగానే మీకు బస్ స్టాప్ కనిపిస్తుంది. నాసిక్ రీచ్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. 9:30 అవ్వగానే కడుపులో ఎలకలు పరిగెట్టడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకా టిఫిన్ చేసేసి బస్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాం. టిఫిన్ చేసేసాము. సో ఈ టిఫిన్ స్టాప్ కూడా బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది. మాకు
నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళడానికి 70 రూపీస్ తీసుకుంటారు. అండ్ 70, 70, 140 అని చెప్పి బడ్జెట్ దాటిపోతుందని మేమేం చేసామంటే 110 రూపీస్లో డే పాస్ తీసేసుకున్నాము. సో డే పాస్ తీసేసుకొని మేము 24 అవర్స్ కాబట్టి అదే పాస్ని యూస్ చేసుకున్నాము. సో ఎవరైనా వెళ్ళడం అంటే బెటర్ టు ప్రిఫర్ డే పాస్. సో ఇక్కడ నుంచి మనము త్రయంబకేశ్వర టెంపుల్కి వెళ్ళిపోదాము. వచ్చేసామండి త్రయంబకేశ్వర టెంపుల్కి. ఇక్కడ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే స్టాప్ నుంచి మీకు నాసిక్కి బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఆపుతాడు బస్సు రాగానే. మేమేం చేసామంటే ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా, సో రూమ్స్ని ఎతుక్కుంటున్నామండి ఫ్రెష్ అప్ అవ్వడానికి. అక్కడ ఏదో కుండ ఉంటుందంట, కాకపోతే వాటర్ అంత బాగా ఉండవేమో, మళ్ళీ లేడీస్కి డ్రెస్ మార్చుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి మేము ఒక రూమ్ తీసుకున్నాము. ఒక 3 అవర్స్కి 600 రూపీస్ ఛార్జ్ చేశారండి. నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, ఎందుకంటే మనది బడ్జెట్ ట్రిప్ కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. రూమ్ కూడా టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము. ఈ టెంపుల్ స్టార్టింగ్లో చూసి అమ్మ రెస్ట్ లేరు అనుకున్నాం, కానీ టెంపుల్లోకి రాగానే లైన్ చూసి గుండె ఆగిపోయినంత పని అయిందండి. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది దర్శనానికి. సో ఇంకా దర్శనం అన్నీ కంప్లీట్ చేసేసుకొని అదే 4 అవర్స్లో ఇంకా అక్కడే వెళ్ళాము. ఎవరైనా అంటే మా త్రయంబకేశ్వర టెంపుల్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు, చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఉంటే ప్రిఫర్ టు స్పెషల్ దర్శనము. ఇట్లా రష్లో అయితే రాకండి. ఈ లైన్లో ఉన్నప్పుడే మనకి లైవ్ దర్శనం కూడా టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇదొక చూసుకుంటా కాలక్షేపం చేసుకుంటా వెళ్ళాలి. మొత్తానికి టెంపుల్కి దగ్గరలో వచ్చేసామండి. ఇంకా రాగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా టెంపుల్ అనగానే అదొక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా కలిగింది ఈ టెంపుల్ వచ్చేసింది అనగానే దగ్గరికి. ఇక్కడ ఫస్ట్ నందీశ్వరిని దర్శించేసుకొని ఇంకా టెంపుల్లో శివుడిని కూడా దర్శించేసుకుందాము. నా మనసులోని కోరికలను అయితే నందీశ్వరికి చెప్పేసి ఆ శివయ్యకు చెప్పమని చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ మనము ఆ శివయ్య దగ్గరికి వెళ్ళిపోదాము. శివుని దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ శివుడి దర్శనం కూడా చేసేసుకుందాం పదండి. అసలు వీడియో తీయకూడదు అన్నారు, నేను ఇంకా అందరూ తీస్తున్నారని చెప్పి నేను కూడా తీసేసాను వీడియో. టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల, నాకైతే చాలా నచ్చింది. మొత్తానికి దర్శనం అయిపోయిందండి. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. బయట నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ కొండల మధ్యన టెంపుల్ ఉండడం కూడా చాలా బాగుంది. మేబీ రైనీ సీజన్ అయితే చాలా బాగుంటుందేమో. అండ్ నెక్స్ట్ త్రయంబకేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోయి పంచవటి వచ్చేసాం. పంచవటి వచ్చేసరికి గోదావరి తల్లికి హారతి ఇస్తున్నారండి. నేను నాసిక్లో దిగంగానే ఫస్ట్ అనుకున్నాను గోదావరి తల్లికి హారతి ఇచ్చే టైంకి నాసిక్ వస్తే బాగుంటుందేమో అనుకున్నాను. సేమ్ అలానే 6 అయ్యేసరికి మేము ఇక్కడ పంచవటికి వచ్చేసాము. నేను అనుకున్నట్టుగా అదే 6 o'clockకి గోదావరి తల్లికి హారతి ఇస్తున్నారు. ఇంకా నా మీద నీళ్ళు చల్లుకొని ఇంకా బుజ్జి మీద కూడా నీళ్ళు చల్లేసానండి. గోదావరి తల్లి దర్శనం అవ్వంగానే రిమైనింగ్ టెంపుల్స్ దర్శనం చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ గోదావరి హారతి ఇస్తున్నంతసేపు నేను అక్కడనే నుంచుని పోయానండి టైం తెలియకుండా. ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours నుంచున్నాను ఆ హారతి అయ్యేంతసేపు వరకు. ఇంకా రిమైనింగ్ దర్శనాలు చేసుకోలేకపోయాను. ఇంకా అక్కడ నుంచి షిరిడీకి ప్రయాణం అయిపోయాం. మీరు కూడా ఆ గోదావరి తల్లి హారతి చూసేయండి. చూసేసి మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి, మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ షిరిడీ వ్లాగ్లో కలుద్దాము. షిరిడీ